లక్ష్మి అటువైపుగా వెళ్తూ ఉంటే మనీష వెళ్ళనీయకుండా అడ్డుపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు లక్ష్మి కోపంగా చూస్తూ ఉంటే మనీష అంటుంది, నేను నీ దారికే కాదు నీ జీవితానికి కూడా అడ్డు రాబోతున్నాను. మిత్ర చేత ఇండైరెక్ట్గా మనీషాని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అనిపించాను. సో డెఫినెట్గా మా పెళ్లి జరుగుతుంది. ఇంకా మా పెళ్లి చూడడం తప్ప నువ్వు ఏమీ చేయలేవు లక్ష్మి అని చెప్పి మనీష అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది, ఇప్పుడు దాకా ఆయన్ని పెళ్లి చేసుకోవాలని 4-5 సార్లు ప్రయత్నించావు. పీటల దాకా వచ్చిన పెళ్లి, మెడ దాకా వచ్చిన తాళి ఆగిపోలేదా? ఈసారి కూడా ఖచ్చితంగా ఆగిపోతుంది. చూస్తూ ఉండు అని లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మనీష అంటుంది, నువ్వు ఈసారి పెళ్లి ఆపలేవు లక్ష్మి. నువ్వు మీ ఫ్యామిలీ అంతా చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేరు అని చెప్పి మనీష అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, చూస్తూ ఉండు మనీష, ఆయనే పెళ్లి ఆపుతారు. మిత్రగారు గనుక ఆయనే పెళ్లి ఆపకపోతే నా పేరు భాగ్యలక్ష్మే కాదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక మనీషాకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. మరి లక్ష్మి అన్నట్టుగా మిత్ర పెళ్లి ఆపుతాడా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.